టీడీపీ నూతన ప్రభుత్వం 24 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి బుధవారం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి భారీ మెజార్టీ 164 సీట్లు గెలుపొంది నూతన ప్రభుత్వాన్ని బుధవారం ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా మరియు 24 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ నుంచి 20 మంది, జనసేన పార్టీ నుంచి 3, బీజేపీ నుంచి 1 సభ్యుడు మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అసెంబ్లీలో గెలుపొందిన ప్రతి 7 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి చొప్పున మంత్రిమండలిలో స్థానం దక్కింది. బీసీలకు పెద్దపీట వేశారు. 3 మహిళలు అనిత, సవిత, సంధ్యారాణికి స్థానం దక్కింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, దుర్గేష్, కొండవల్లిలకు దక్కింది. జిల్లాల వారీగా చిత్తూరు 1, కడప 1, విశాఖపట్నం 1, శ్రీకాకుళం 1, తూర్పుగోదావరి 2, ప్రకాశం 2, విజయనగరం 2, కృష్ణా 2, నెల్లూరు 2, పశ్చిమ గోదావరి 2, గుంటూరు 3, అనంతపురం 3, కర్నూలు 3 సభ్యులకు మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. నంద్యాల జిల్లా నుంచి నంద్యాలకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ముస్లిం మైనార్టీకి చెందిన ఎన్ఎండి ఫరూక్ మరియు బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు మంత్రిమండలిలో చోటు కల్పించారు. మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాహనాల్లో తరలి వెళ్లారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని,
భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నస్యం మొహమ్మద్ ఫరూక్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్య శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నస్యం మొహమ్మద్ ఫరూక్ అని నేను ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అవసరమైతే అవసరం మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియజేయని లేదా వెల్లడించనని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. బీసీ జనార్దన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతున్నానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నగధీరులంతా ఒక వేదిక మీద మన నరేంద్ర మోదీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన గవర్నర్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद माननीय श्री हमारे प्रधानमंत्री जी को हमारे सभी के ओर से धन्यवाद. हाय हेलो అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి గౌడ. Don't forget to subscribe నంద్యాల కమ్యూనిటీ.